ఇక్కడ బిర్యానీకి చికెన్ తీసుకున్నాం కదా, ఇది బాగా కడిగి పెట్టాను. అందులోకి పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉప్పు, మసాలా, ఇది వచ్చేసి జీలకర్ర పౌడరు, గరం మసాలా, లవంగ యాలకుల పౌడరు, ధనియా పౌడరు, అల్లం పేస్ట్. ముందుగా పచ్చిమిరపకాయలను ఇలా మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ని వేసుకోవాలి. యాలకుల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడ్డా వేసుకోవాలి. పిండుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మసాలా పట్టేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. మసాలా అనేది చికెన్కి బాగా పట్టాలి. చివరగా కొద్దిగా నూనె పోసుకొని బాగా కలిపి ఒక అర్ధ గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. సారీ అండి, ఇక్కడ ఉల్లిగడ్డలు తరిగి ఇట్లా ఆయిల్లో వేసేది చూపేయడం మర్చిపోయాను. ఇక్కడ 1/2 కేజీ అన్ని ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ ఉల్లిగడ్డలను దీంట్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇప్పుడు చికెన్ను వేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ ఆకు, షాజీరా, స్టార్ పువ్వు, లవంగ చెక్క, యాలకులు తీసుకున్నానండి. ఇప్పుడు అవి ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడ మనకు చికెన్ ఉడికిపోయింది, అంటే 80% వరకు ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడకనిచ్చుకోకుండా ఇలా 80% వరకు ఉడికిపోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఎసురు పెట్టుకొని దీంట్లో ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసాను. దీంట్లో పుదీనా కూడా వేసుకోవాలి ఎసురులో. ఇక్కడ బిర్యానీ కోసం ఎసురు పెట్టాం కదా, ఎసురు వచ్చేసింది. ఇందులో బియ్యం వేసేస్తాం. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఎసురులో వేసేస్తున్నాము, నానబెట్టుకున్న బియ్యాన్ని. ఇది ఎక్కువ మెత్తగా ఉడకనియకుండా ఒక 80% వరకు ఉడకనిచ్చుకోవాలి. ఎందుకంటే ఇందులో మళ్ళీ చికెన్ వేసి దమ్ ఇస్తాం కాబట్టి. తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బాగా మిక్స్ అవుతుందండి బియ్యం అంతా. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ చికెన్ వేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ అన్నాన్ని వేసి చికెన్ వేసి ఇలా స్టెప్ బై స్టెప్ మిక్స్ చేసుకోవాలి బిర్యానీకి. ఇక్కడ నెయ్యి వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, తర్వాత నిమ్మకాయ జ్యూస్ వేసుకొని ఇలా పొగలు వచ్చేంత వరకు బిర్యానీని దమ్మించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మా అక్క చేసిన చికెన్ బిర్యానీ